హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం షేప్స్ అండ్ ఇట్స్ స్పేషియల్స్కి సంబంధించి రెండు విభాగాలైనటువంటి ఫైండ్ ది షేప్ అండ్ రీడింగ్ మ్యాప్లో ఫైండ్ ది షేప్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అంటే డెక్ 1, డెక్ 2 ఈ రెండు విభాగాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దీని ముందు వీడియోలో మనం మ్యాథ్ గేమ్లో భాగమైనటువంటి నెంబర్ అండర్స్టాండింగ్ సంబంధించి నెంబర్ కంపారిజన్, ఫైండ్ అండ్ మూవ్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను పంపించడం జరిగింది. ఈరోజు వీడియోలో మన షేప్ అండ్ ఇట్స్ స్పేషియల్స్కి సంబంధించి ఫైండ్ ది షేప్, డెక్ 1, డెక్ 2 ఎలా ఆడాలనే విషయాల గురించి మనం ఈరోజు వీడియోలో కూలంకషంగా తెలుసుకోబోతున్నాం. వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ గేమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది కాబట్టి ప్రతి రియాక్షన్ మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అయితే షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్ ఎందుకని పిల్లలకి ఇంపార్టెంట్, ఈ వయసులో ఎందుకు ప్రవేశపెట్టాలి అనే దానికి సంబంధించి ఇక్కడ కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే పిల్లల ఇంట్యూటివ్ నాలెడ్జ్ ఆఫ్ స్పేస్. పిల్లలకి బై బర్త్ కొంత దీని పట్ల నాలెడ్జ్ ఉంటుంది. తన సరౌండింగ్లో ఉన్నటువంటి వస్తువులు కూడా ఈ రకమైనటువంటి షేప్స్లో ఉంటాయని, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తువులు ఏ షేప్లో ఉంటాయనేటువంటి విషయాన్ని గురించి చెప్పడానికి ఆ పిల్లలకి ఫౌండేషనల్ స్టేజ్లో ఈ షేప్స్ పైన అవగాహన కలిగించాల్సి ఉంది. అలాగే ఆయా ఆకారాలు ఏ రకంగా ఏర్పడతాయి, కొన్ని కర్వ్డ్ లైన్స్తో ఏర్పడతాయి, కొన్ని స్ట్రైట్ లైన్స్తో ఏర్పడతాయి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ని స్పెసిఫిక్గా మనం ఇవ్వాల్సి ఉంది. కాబట్టి సర్కిల్ అని, స్క్వేర్ అని, రెక్టాంగిల్ అని, ట్రయాంగిల్ అని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంది. కాబట్టి మనం వాళ్ళకి ఈ షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ స్లైడ్ దానికి సంబంధించింది. ఇక ఈ ఫైండ్ ది షేప్ గేమ్ ద్వారా మనం ఏ స్కిల్స్ని మనం టార్గెట్ చేయబోతున్నాం. లెర్న్ టు ఐడెంటిఫై షేప్స్, ఆకారాలను గుర్తించడం. జామెట్రిక్ ప్రాపర్టీస్, ఆయా జామితీయానికి సంబంధించినటువంటి లక్షణాంశాలు ఏముంటాయనే దాని గురించి. ఇన్ఫార్మల్ నేమ్స్, వాటికి ఫార్మల్ నేమ్స్ వేరుంటాయి, ఇన్ఫార్మల్ నేమ్స్ వేరుంటాయి. ఉదాహరణకి గ్లాస్ షేప్ అని, కైట్ షేప్ అని, అలాగే ఇప్పుడు మనకి డైమండ్ షేప్ అని, రాంబస్ని డైమండ్ షేప్ అంటుంటారు. అలాగే కోడిగుడ్డు షేప్ అంటారు, ఓవల్ని కోడిగుడ్డు షేప్ అంటారు. ఇలా రకరకాల ఇన్ఫార్మల్ నేమ్స్ అనమాట. వాటి ద్వారా ఫార్మల్ నేమ్స్ నేర్పించడం. అలాగే నెంబర్ ఆఫ్ సైడ్స్, ఒక షేప్లో ఎన్ని సైడ్స్ ఉంటాయనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అలాగే లెంగ్త్ ఆఫ్ సైడ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఫామ్ చేసేటువంటి ప్రతి షేప్ కూడా అన్ని ట్రయాంగిల్సే ఉంటాయి, కానీ అన్ని ట్రయాంగిల్స్ ఒకటి కాదు. దాంట్లో వాటి యొక్క సైడ్స్ రకరకాలైనటువంటి లెంత్స్ తోటి ఉంటాయన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ అనేది పిల్లల్లో పూర్తిగా మనం ఇన్కల్కేట్ చేయటం కోసం అని చెప్పేసి ఈ ఫైండ్ అండ్ షేప్ గేమ్ అనేది ఆడించడం అనేది జరుగుతుంది. మరొకసారి తెలియజేస్తున్నాను, ఈ గేమ్స్ ద్వారా మనం కాన్సెప్ట్ ఇవ్వటం కాదు. గేమ్స్ అనేవి దేనికి ఉద్దేశించిందంటే పిల్లల్లో రీఎన్ఫోర్స్మెంట్ కోసం, పునర్బలనం కోసం, డ్రిల్లింగ్ కోసం, వాళ్ళ మైండ్లో బాగా దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఏర్పాటు చేసిందే 4 బ్లాక్ సిస్టంలో 4th బ్లాక్ అయినటువంటి మ్యాథ్ గేమ్ అనమాట అండి. ఇది దయచేసి ఎవరు మర్చిపోవద్దు. ఎందుకు మ్యాథ్ గేమ్స్ అంటే, మ్యాథ్ గేమ్స్ ఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గివింగ్ కాన్సెప్ట్. 4 బ్లాక్ సిస్టంలో లాస్ట్ బ్లాకు గేమ్స్ అనేది మాత్రం మర్చిపోవద్దు. ఇక ఫైండ్ షేప్స్ గేమ్ ఆడటానికి అవసరమైన మెటీరియల్ షేప్ పోస్టర్ అండి. షేప్ పోస్టర్లో కర్వ్డ్ లైన్స్తో ఫామ్ అయినటువంటి 2 సర్కిల్, ఓవెల్ ఉంటుంది. అలాగే 3 సైడ్స్ తోటి స్ట్రైట్ లైన్స్తో ఫామ్ అయినటువంటి ట్రయాంగిల్స్, 5 డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయి. మీరు గమనించినట్లయితే ట్రయాంగిల్స్లో కూడా పైన మీకు చక్కగా ఐడెంటిఫికేషన్ కోసం ఏ రకమైనటువంటి లైన్స్ తోటి, ఏ సైజు ఉన్నటువంటి లైన్స్ తోటి ఫామ్ అయ్యాయో క్లియర్గా ఇవ్వటం జరిగింది. వీటిపైన పిల్లలకి మంచి అవగాహన కల్పించడం అనేది మన చేతుల్లో ఉన్న వ్యవహారం. ఖచ్చితంగా మంచి అవగాహన అనేది కల్పించాలి. అలాగే 4 సైడ్స్తో ఫామ్ అయినటువంటి షేప్స్ 9 ఉంటాయి. అలాగే 5 సైడ్స్తో ఫామ్ అయినటువంటి షేప్స్ 2 ఉంటాయి. ఇవి కాకుండా ఇంక గేమ్ ఆడటానికి అవసరమైనవి టీచర్ ప్రాక్టీస్ కార్డ్స్. అంటే 4 కార్డ్స్ ఉంటాయి. ఒక కార్డు ఐడూ కార్డు టీచర్ చేస్తారు. మిగతా ఈ వీడియో కార్డ్స్ 3 అవి పిల్లల చేత చేస్తారు. ఇక తర్వాత 60 కార్డులు ఉన్నటువంటి కార్డ్స్ ఫర్ చిల్డ్రన్, ఇవి యూడూకి సంబంధించింది, పిల్లల్లో చేసి పిల్లలకి తోటి గేమ్ ఆడించేటువంటిది ఇది. ఇక కరెక్ట్గా వాటిని ప్లేస్లో ఉంచడానికి రెడ్డా బ్లూవా అని ఉంచడానికి 2 ట్రేలు అయితే ట్రేలు పెట్టుకోవచ్చు, లేదంటే షీట్స్ వాడుకోవచ్చు. ఈ వీడియోలో నేను షీట్సే వాడటం జరిగింది కాబట్టి రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఇది మీకు కావాల్సినటువంటి మెటీరియల్. ఇక ఈ గేమ్ ఎలా ఆడతారో చూద్దాం. ఇక ఈ ఫైండ్ షేప్స్ గేమ్కి సంబంధించి 2 రకాలైన డక్స్ ఉంటాయి. 2 డక్స్. డక్ 1లో లెవెల్ 1, లెవెల్ 2 ఉంటుంది.
ఫైండ్ షేప్స్ గేమ్ హ్యాస్ 2 decks, 2 decks ఉంటాయి. దాంట్లో 2 sides ఉంటాయి, ఎల్లో సైడు గ్రీన్ సైడు. ఎల్లో సైడ్ని లెవెల్ 1 అంటాము, గ్రీన్ సైడ్ని లెవెల్ 2 అంటాము. ఎల్లో సైడ్ ఉన్నటువంటి గేమ్ మొత్తం ఆడించిన తర్వాత అంటే 5 steps. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి ఇంట్రడక్షన్, ఐ డు, వీ డు, యూ డు, రివ్యూ. ఎల్లో సైడ్ అంటే లెవెల్ 1లో అయిపోయిన తర్వాత అప్పుడు గ్రీన్ సైడ్కి వెళ్ళాలన్నమాట, లెవెల్ 2కి వెళ్ళాలి. దాంట్లో కూడా ఇంట్రడక్షన్, లెవెల్ ఐ డు, వీ డు, యూ డు, అలాగే రివ్యూ. ఇది అయిపోయిన తర్వాత డెక్ 2లోకి వెళ్తాం. డెక్ 2లో కూడా సేమ్ 2 లెవెల్స్ ఉంటాయి. ఎల్లో సైడ్ ఉన్నదాన్ని లెవెల్ 1 అంటారు, గ్రీన్ సైడ్ ఉన్నదాన్ని లెవెల్ 2 అంటారు. ఎల్లో సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లెవెల్ 1 అంతా పూర్తిగా అయిపోయిన తర్వాతే లెవెల్ 2కి వెళ్ళవలసి ఉంటుంది. దీనికి సంబంధించి నేను క్లియర్ వీడియోని నేను పంపించడం జరిగింది. అందుకని నేను చెప్పేది ఏంటంటే మొదటి నుంచి ఆఖరి దాకా చూస్తే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. కాబట్టి మొత్తం 2 డెక్స్, ప్రతి డెక్కి వచ్చి లెవెల్ 1, లెవెల్ 2 ఉంటుంది. ఎల్లో సైడ్ని లెవెల్ 1 అంటారు, గ్రీన్ సైడ్ని లెవెల్ 2 అంటారు. డెక్ 2లో కూడా లెవెల్ 1 ఉంటుంది, లెవెల్ 2 ఉంటుంది. పూర్తిగా లెవెల్ 1 ఆడిన తర్వాత డెక్ 1లో అప్పుడు లెవెల్ 2కి వెళ్ళాల్సి ఉంటుంది. డెక్ 2లో పూర్తిగా లెవెల్ 1 ఆడిన తర్వాత లెవెల్ 2కి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ప్రొసీజర్ని మాత్రం ఫాలో కావాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక పోస్టర్ పరిచయం చేసుకుంటూ గేమ్లోకి వెళ్ళిపోదాం. గేమ్ ఎలా జరిగింది అనేది మీరు ఆద్యంతం చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గేమ్స్కి సంబంధించి ముందు మొత్తం 4 రకాలైన గేమ్స్ ఉన్నాయి. దీంట్లో 4 గేమ్స్ ఉన్నాయి. దాంట్లో నెంబర్ కంపారిజన్ ఒక గేమ్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఫైండ్ అండ్ మూవ్కి సంబంధించి కూడా ఆల్రెడీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. 3వ గేమ్ అయినటువంటి ఫైండ్ షేప్ అనే వీడియోని ఇప్పుడు మేము రిలీజ్ చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీడియోని చూడండి. 5 step మోడ్లో మనం ఫస్ట్ షేప్స్ పోస్టర్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడక్షన్ నెంబర్ పార్ట్ 1లో మనం ఉన్నాం. ఇప్పుడు షేప్స్ పోస్టర్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే పిల్లలు, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ షేపు ఇక్కడ ఉన్నటువంటి షేప్స్ మనం చూస్తే ఈ షేప్ అనేది కర్వ్డ్ లైన్స్ తోటి ఫామ్ అయింది. మిగతా షేప్స్ అన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ తోటి ఫామ్ అయ్యాయి అన్నమాట. సో కర్వ్డ్ లైన్తో ఫామ్ అయినటువంటి ఈ షేప్ పేరు ఏంటో తెలుసు కదా మీకు? తెలుసు. దీన్ని సర్కిల్ అంటారు, దీన్ని ఓవల్ అంటారు, దీన్ని ఓవల్ అంటే కోడిగుడ్డ ఆకారంలో ఉంది, దీన్ని ఓవల్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటిది 3 స్ట్రైట్ లైన్స్తో ఫామ్ అయింది. దీన్ని మనం ట్రయాంగిల్ అంటాం. ఇక్కడ ట్రయాంగిల్స్ ఎన్ని చూద్దామా? 1 2 3 4 5 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 5 ట్రయాంగిల్స్ ఒకేలా ఉన్నాయా? లేవు. మీరు ట్రయాంగిల్స్ చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ ఉందే, ఇక్కడ చూడండి, ఈ గీతలు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. అంటే సమానమైన గీతలతో తయారైనటువంటి ట్రయాంగిల్ అనమాట ఇది. అంటే ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే ఇది కూడా 3 లైన్స్ తోటే ఫామ్ అయింది. కానీ దీంట్లో ఎన్ని లైన్స్ సమానంగా ఉన్నాయి? 2 లైన్స్. ఒక లైన్ ఎలా ఉంది? చిన్నగా ఉంది. సో ఈ 2 పెద్ద లైన్లు సమానంగా ఉన్న లైన్లు, ఈ లైను చిన్న లైన్ అన్నమాట. మరి ఇక్కడ చూస్తే ఒకటి పెద్ద లైను, 2 చిన్న లైన్లు ఉన్నాయి. మరి ఇక్కడ అంటే 3 ఎలా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయి. వెరీ గుడ్. 3 డిఫరెంట్ లైన్స్తో ఫామ్ అయింది. ఇది కూడా ఓకే, 3 డిఫరెంట్ లైన్స్తో ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ 3 లైన్స్తో ఫామ్ అయినవి ఎన్ని? 5. వెరీ గుడ్. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు కనుక ఇది 1 2 3 4 ఎన్ని లైన్స్తో ఫామ్ అయిందమ్మా? ఇక్కడ చూస్తే ఇండికేషన్ ఇచ్చాడు. 4 లైన్స్ ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. దీన్ని మనం స్క్వేర్ అంటాము. దీన్ని ఇక్కడ కూడా చూడండి ఎలా ఉన్నాయి లైన్స్? సమానంగానే ఉన్నాయి. కానీ ఈ షేపు ఒకేలా ఉన్నాయా? లేవు, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ షేప్ని మనం డైమండ్ షేప్ అని కానీ లేకపోతే
రాంబస్ అని కానీ అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది ఈ షేప్లో మీరు ఎన్ని లైన్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఎన్ని లైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి? ఒక్కళ్ళు చెప్పండి. డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే, దీంట్లో పెద్దగా ఉన్న లైన్స్ ఏంటంటే, ఇదిగోండి ఇవి పెద్దగా ఉన్న లైన్స్, ఇవి చిన్నగా ఉన్న లైన్స్. ఈ షేప్ని మనం రెక్టాంగిల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇది చూస్తుంటే మీకు ఏం కనబడుతుంది? ఏ షేప్ అని అనిపిస్తుందా? ఇది ఈ షేప్ని చూస్తే ఓకే, రెండు సమానంగా ఉన్నాయి, రెండు సమానం ఉన్నాయి. కానీ ఇలాగే ఉన్నప్పటికి కూడా ఇది కొంచెం వాల్ ఉంది కదా, పక్కకి వాల్ ఉందా లేదా? దీన్ని మనం ప్యారలలోగ్రామ్ అంటాము. అది మీరు పెద్ద క్లాసులకు వెళ్ళి తెలుస్తుంది. అంటే ఈ రెండు కూడా ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి, ఎక్కడ అతుక్కోవు. కాబట్టి దీన్ని ప్యారలలోగ్రామ్ అంటారు. ఈ టైప్ షేప్ మీరు కనుక ఏదన్నా చూస్తే నాకు చెప్పండి తర్వాత. ఈ షేప్ చూస్తుంటే ఏమనిపిస్తుందమ్మా? వెరీ గుడ్. ఇంకోటి మీరు అమ్మా కోన్, ఇంకా అమ్మా బొంగరం షేప్, వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్, గాలిపటం కూడా మనకు కనపడుతుంది కదా. సో ఇలాగ షేప్స్ తోటి మనకు కనపడుతుంది. ఇవి కిందకు వచ్చిన ఇది దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? దీన్ని చూస్తే వెరీ గుడ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 లైన్స్తో ఫామ్ అయిన ఎన్ని షేప్స్ ఇచ్చాడు మీకు? 9 షేప్స్ ఇచ్చాడు. కరెక్ట్ కదా? కింద దీన్ని చూడండి ఒకసారి, లెక్క పెడదామా ఎన్ని ఉన్నాయో? లెక్క పెట్టండి. ఈ 5 ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయా లేకపోతే వేరే? ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే, ఈ షేప్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఓకే, వెరీ గుడ్. దీన్ని పెంటాగాన్ అంటారు, మీరు పెద్ద క్లాసులో నేర్చుకుంటారు. సరే, దీన్ని చూస్తే ఏం గుర్తొస్తుందా మీకు? పెన్సిల్. ఇది కూడా ఎన్నిటితో ఫామ్ అయింది? ఎన్ని లైన్స్తో ఫామ్ అయింది? 5 లైన్స్తో ఫామ్ అయింది. ఇప్పుడు 5 లైన్తో ఫామ్ అయినటువంటి షేప్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ పోస్టర్ అర్థమైందా లేదా? అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పోస్టర్ మీకు అర్థమైంది కాబట్టి ఈ పోస్టర్ పైన మనం గేమ్ మొదలు పెట్టేద్దాం. ఓకేనా? మనం పోస్టర్ని పరిచయం చేసేసాం. పోస్టర్ని పరిచయం చేసిన తర్వాత డెక్ 1 అనే గేమ్ని ఆడిస్తున్నాం. డెక్ 1లో మనకి 2 లెవెల్స్ ఉంటాయి. ఇది మీకు ఎల్లో సైడు, దిస్ ఈజ్ లెవెల్ 1. ఇది గ్రీన్ సైడు, దిస్ ఈజ్ లెవెల్ 2. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎల్లో సైడ్ కంప్లీట్గా ఆడేసిన తర్వాత మాత్రమే మనం గ్రీన్ సైడ్కి వెళ్తాం, అంటే లెవెల్ 2కి వెళ్తాం అనమాట. ఇప్పుడు మనం లెవెల్ 1లో ఉన్నటువంటి ఐడు కార్డ్, అంటే స్టెప్ 2 అనమాట. ఐడు కార్డ్ ఎప్పుడైనా సరే మీకు తెలుసు కదండి, డన్ బై ది టీచర్. ఐడు అంటే టీచర్ చేస్తారు, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ప్రకారంగా వాళ్ళు మిగతా 3 కార్డ్స్ చేయాల్సి ఉంటుంది. ఇవి టీచర్ కార్డ్స్. ఈ టీచర్ కార్డ్స్లో మీకు అందరికీ తెలుసు 4 కార్డ్స్ ఉంటాయి. ఒక ఫస్ట్ కార్డ్ని టీచర్ చేస్తారు, దట్ ఈజ్ ఐడు. మిగతా 3 కార్డ్స్ని పిల్లల చేత చేస్తారు, దట్ ఈజ్ వీడు. అక్కడికి 3 స్టెప్స్ పూర్తవుతాయి. ఇప్పుడు మనం ఐడు కార్డ్ ఎలా చేస్తారో చూడండి. పిల్లలు ఒకసారి చూడండి అమ్మ మీరు ఈ కార్డులో మీకు పైన ఏం కనబడుతున్నాయి? సర్కిల్స్. ఏ కలర్ సర్కిల్స్ కనబడుతున్నాయి పైన? బ్లాక్ కలర్ సర్కిల్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేనేం చేస్తానంటే ఇప్పుడు సేమ్ ఆ బ్లాక్ కలర్ సర్కిల్స్లో బ్లాక్ కలర్లో ఉన్నటువంటి షేప్ ఏదైతే ఉందో కింద 2 కలర్స్ ఇవ్వబడ్డాయి. అంటే ఒకటి రెడ్ కలర్, ఒకటి బ్లూ కలర్. ఇప్పుడు ఇక్కడ ఈ రెండిట్లో కరెక్ట్గా ఈ షేప్ను పోలున్న దాంట్లో నేను తీసుకెళ్ళి ఆ బోర్డులో నేను ఈ కార్డు ఉంచుతాను. ఓకేనా? ఇప్పుడు ఈ కార్డులో ఉన్న ఈ సర్కిల్, బ్లూ కలర్లో ఉన్న సర్కిల్ దీన్ని పోలి ఉంది కాబట్టి నేను ఈ కార్డుని తీసుకెళ్ళి బ్లూ కలర్ బాక్స్లో ఉంచుతాను. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను మీ ముగ్గురికి 3 కార్డ్స్ ఇస్తాను. మీరు జాగ్రత్తగా అలా చేసి నాకు చూపించాలి. చేస్తారా? ఓకే. ఐడు కార్డ్ అయిపోయిన తర్వాత వీడియో కార్డ్ చేయించాలి బై ది స్టూడెంట్స్. 3 కార్డ్స్ ఉంటాయని ఇంతకుముందే చెప్పాను, వీడియో కార్డ్స్. దాంట్లో ఫస్ట్ కార్డ్ చేస్తున్నాము.
ఈ కార్డు నేను ఇప్పుడు ఒక విద్యార్థికి ఇస్తున్నాను. ఆ విద్యార్థి దీన్ని ఎలా చేస్తాడో చూద్దాం. దేవీశ్వర్, ఈ కార్డు తీసుకున్నానా? తీసుకొని ఆ పైన ఇచ్చిన షేప్స్ని బట్టి నువ్వు కరెక్ట్గా దాన్ని సెట్ చేయి. ఓకే, ఏ కలర్లో ఉంచావమ్మా? రెడ్ కలర్ సార్. ఎందుకని ఉంచావు? పైన ఉన్నాయి 3 ట్రయాంగిల్స్ సార్. ఓకే, కింద ట్రయాంగిల్ రెడ్ కలర్ ఉంది కాబట్టి నేను రెడ్ కలర్లో పెట్టాను సార్. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్, బాగా చేశారు. చప్పట్లు కొట్టండి నాన్న. ఓకే, నెక్స్ట్ జాస్పర్, నీ కార్డు నువ్వు ఎలా చేస్తావు? కమాన్, నువ్వు దేంట్లో ఉంచుతావు? బ్లూలో ఉంచావు. ఎందుకని బ్లూలో ఉంచావు? ఈ మూడు షేప్స్ ఎలాగ ఉంది సార్. ఓకే, ఈ షేప్ అయితే బ్లూ కలర్ ఉంది సార్. ఓకే, అందుకే బ్లూ కలర్ పెట్టాను. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్, చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ నువ్వు చేస్తావు నాన్న కార్డు. వెరీ గుడ్, చూపించి నాకు వస్తారు ఆ కార్డు. నీ కార్డు చూపించు, దేంట్లో ఉంచుతావు? వెరీ గుడ్, రెడ్లో ఎందుకు ఉంచావు చెప్పు? ఇది రెడ్లో ఎందుకు ఉంచావు? వెరీ గుడ్ బాయ్, ఆ 3 షేపులు ఈ షేప్ ఒకటే ఉంది. ఈ షేప్ ఏ కలర్లో ఉంది? అందుకని దేంట్లో ఉంచావు? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. గుడ్ బాయ్. ఈ రకంగా ఈ 3 కార్డ్స్ ఉపయోగించి మనం వీడియో ప్రక్రియ పూర్తి చేస్తాం. ఇక తర్వాత మిగిలిన స్టెప్ ఏంటంటే యూడు అంటే ప్రత్యేకమైన కార్డులు పిల్లలకి ఇస్తాం. ఇప్పుడు ఆ ప్రక్రియ ఎలా ఉందో నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఇవి యూడీకి సంబంధించిన కార్డులు. ఇటువంటి కార్డ్స్ 40 ఉంటాయి. ఇప్పుడు మనం ఈ కార్డ్స్ని పిల్లలకి షఫుల్ చేసి ఇచ్చి ఆ పిల్లల చేత దాన్ని మనం ఆడిస్తాం. ఒకసారి చూద్దాం పిల్లలు ఆడతారు. నన్ను కార్డ్స్ తీసుకోండి అమ్మా. మన ప్రాక్టీస్ కోసం ఇప్పుడు ఒక్కొక్క కార్డే ఇస్తున్నాను, టైం తీసుకుంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు ఇస్తున్నాను. తీసుకోండి అమ్మ, కార్డ్స్ తీసుకొని మీ ఆన్సర్ని మీకు అర్థమైంది కదా, దేంట్లో ఉంచుతారో ఉంచండి. జాగ్రత్త చెక్ చేసుకోండి. గుడ్, పెట్టినాను. ఓకే, ఏమ్మా నీది అవ్వలేదు ఇంకా? పైన షేప్ని బట్టి అది ఏ కలర్లో పెడితే కరెక్ట్గా పెట్టు. పైన 3 షేప్స్ ఉన్నాయి కదా నీకు, త్వరగా పెట్టాలి. ఓకే, కరెక్టో కాదో చూద్దాం. ఫస్ట్ తీయండి. ఓకే, కరెక్టేనా అది? ఎస్, కరెక్టా కాదా చెప్పండి చూద్దాం. ఫస్ట్ పైన ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ రెడ్ కలర్లో ఉంది. ఇట్స్ కరెక్ట్, తీసేయమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ పైన ఏమి ఇచ్చాడు? బ్లాక్ కలర్లో 4 లైన్లు ఇచ్చాడు. కింద కూడా రెడ్ కలర్లో 4 లైన్లు ఉన్నాయి. కరెక్ట్, తీసేయమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ పైన ఎన్ని సైడ్లు ఇచ్చాడు? ఎన్ని సైడ్స్ ఇచ్చాడు? 5 సైడ్స్ ఇచ్చాడు. కింద ఇక్కడ రెడ్ కలర్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 5 కాబట్టి ఇట్స్ కరెక్ట్, తీసేయమ్మా. నెక్స్ట్ పైన 3 ఇచ్చారు, 3 రైట్, పక్క తీసేయమ్మా. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని చూద్దాం. దీనిలో పైన స్క్వేర్ ఇచ్చారు, కింద బ్లూలో స్క్వేర్ ఇచ్చారు. రైట్, పక్క పెట్టేయమ్మా. ఇక్కడ వెరీ గుడ్, ఇట్ ఈస్ ఆల్సో రైట్, తీసేయమ్మా పక్కకి. నెక్స్ట్ ఎస్, ట్రయాంగిల్స్ బ్లాక్ కలర్లో ఇచ్చారు, కింద బ్లూ కలర్లో ఉంది. వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మనం ఆడబెట్టండి కార్డ్స్. ఇప్పుడు మనం ఏం చేసామంటే డెక్ 1లో లెవెల్ 1 కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం లెవెల్ 2 చూద్దాం. లెవెల్ 2 ఎలా ఉంటుంది, ఎలా చేస్తారో చూద్దాం. డెక్ 1 లెవెల్ 2లోకి వచ్చాం మనం. గ్రీన్ సైడ్ లెవెల్ 2 అని మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. లెవెల్ 2లో మనం 5 కార్డ్ని ఇక్కడ చేస్తున్నామంటే బై ద టీచర్. పిల్లలు చూడండి ఒకసారి, పైన 3 అనే నెంబర్ ఇచ్చారు. అంటే కింద ఉన్నటువంటి ఈ 2 బొమ్మలలో ఒక బొమ్మ 3 లైన్స్తో ఫామ్ అయిందనమాట. కింద లైన్ ఉంది కదా, 3 లైన్స్తో ఫామ్ అయిందనమాట. నేనేం చేస్తానంటే 3 లైన్స్తో ఫామ్ అయింది నేను చూస్తాను. 1 2 3, ఇది 3 లైన్స్తో ఫామ్ అయింది. ఇది 1 2 3 4 లైన్స్తో ఫామ్ అయింది. పైన 3 ఇచ్చాడు కాబట్టి నేను 3 లైన్తో ఫామ్ అయింది కాబట్టి 3 లైన్తో ఫామ్ అయినటువంటి ఈ పిక్చరు రెడ్ కలర్లో ఉంది కాబట్టి నేను దీన్ని తీసుకెళ్ళి సరిగ్గా పెట్టాం, అది ఈ రెడ్ కలర్ బాక్స్లో ఉంచుతాను.
అర్థమైందమ్మా మీకు? ఈ మిగిలినటువంటి ఈ కార్డ్స్ మీరు చేయాలి. అర్థమైందా? మీరు తలకు కార్డు తీసుకోండి. ఒక అనిల్ రావిపూడి, నీ దగ్గర కార్డు ఉంది కదా, ఆ కార్డుని నువ్వు ఏ కలర్లో ఉంచుతావు? ఎందుకని రెడ్ కలర్లో ఉంచావు? ఎందుకని రెడ్ కలర్లో పెట్టావు? 5 షేప్స్, 5 సైడ్స్, 5 సైడ్స్ తోటి తయారైంది ఆ షేపు. కాబట్టి దాన్ని తీసుకెళ్ళి దేంట్లో ఉంచావు నువ్వు? రెడ్ కలర్లో ఉంచావు. మరి పక్కదాన్ని ఎందుకు ఉంచలేదు? అది 4 షేప్స్. ఏనా? 4 సైడ్స్తో ఫామ్ అయింది కాబట్టి ఉంచలేదు. వెరీ గుడ్ బాయ్. నెక్స్ట్ నువ్వు చెప్పు నాన్న. ఓకే, బ్లూలో ఎందుకు ఉంచావు? ఇవి ఇక్కడ 2 లైన్లు ఇక్కడ సమానంగా ఉన్నాయి సార్. ఓకే, ఈ లైన్ ఇక్కడ ఉంది సార్. ఓకే, ఈ చిన్న లైన్ లాస్ట్ ఇక్కడ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చేసావు. గుడ్ 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 గుడ్, శభాష్. ఓకే, నువ్వు ఎనోష్, నీ కార్డు. ఓకే, దీంట్లో ఎందుకు ఉంచావు బ్లూలో? సార్ ఇది పెద్ద సార్, ఇది కొంచెం చిన్న సార్. పెద్ద కొంచెం చిన్న సార్. అంటే 3 వేరు వేరు, అవును సార్. అంతే కదా? మరి ఇది ఎందుకు ఎంచుకోలేదమ్మా నువ్వు? ఈ లైన్లో ఒకలాగా, 3 కూడా ఈ 2 లైన్లు ఒకలాగా ఉన్నాయి సార్. ఈ చిన్న వెరీ గుడ్. పోనీ 2 లైన్లు సమానంగా ఉన్నాయి, కానీ ఇక్కడ 3 లైన్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. వెరీ గుడ్ బాయ్, చప్పట్లు కొట్టండి రా, బాగా చేస్తారా. దీంతో మనం ఐడు వీడు ప్రక్రియ పూర్తి చేసాము. నెక్స్ట్ ఉన్నటువంటిది యూడు, పూర్తిగా పిల్లల చేత మాత్రమే చేయించేది. ఇవి పిల్లలు చేయగలిగేటువంటి యూడు కార్డ్స్, కేవలం పిల్లల కోసం ప్రాక్టీస్ కార్డ్స్ అంటాం మనం, చిల్డ్రన్ ప్రాక్టీస్ కార్డ్స్, యూడు కార్డ్స్. ఇవి ఇందాక నేను 40 అని చెప్పాను బై మిస్టేక్, 60 కార్డ్స్ ఉంటాయండి ఇవి. కాబట్టి మనం ఎంతమంది పిల్లలతోటైనా మనం షఫుల్ చేసి ఆడించవచ్చు అనమాట. ఓకేనండి? సో ఇప్పుడు గ్రీన్ సైడ్ కాబట్టి లెవెల్ 2. ఇప్పుడు ఈ కార్డ్స్ పిల్లలకి అందించేస్తాం, వాళ్ళే వాటి షేప్ని సెట్ చేసి పెడతారు. కమా నాన్న, కార్డ్స్ తీసుకోండి. ఓకే పిల్లలు, కార్డ్స్ చూసుకున్నారు కదా, పెట్టేయండి అమ్మా. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం రివ్యూకి వెళ్దాం, చూద్దాం కరెక్ట్ చేశారా లేదో. ఓకే, ఈ కార్డ్ చేసింది 4 రెడ్ కలర్లో, కరెక్టే కదా? 4 లైన్స్తో ఫామ్ అయింది కదా, రెడ్ కలర్లో ఉంచారు. పక్కన పెట్టినాను, రైట్. 3 లైన్స్తో ఫామ్ అయింది, దాంట్లో ఉంచారు. వెరీ గుడ్, రైట్. ఇది 4 లైన్స్తో ఫామ్ అయింది, ఇది రెడ్ కలర్లో ఉంది, రైట్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, 3 లైన్స్తో ఫామ్ అయింది, డిఫరెంట్గా ఫామ్ అయింది కాబట్టి దీన్ని బ్లూ కలర్ ఉంచారు. వెరీ గుడ్. నెక్స్ట్, వెరీ గుడ్, గ్లాస్ షేప్, గుడ్, రైట్. వెరీ గుడ్. 3 సైడ్స్తో ఫామ్ అయింది, బ్లూ కలర్, రైట్. ఓకే, ఇప్పుడు వచ్చింది అసలైంది. వెరీ గుడ్. ఇక్కడ మీకు 2 ఈక్వల్ సైడ్స్. సో వెరీ గుడ్ రా, బాగా చేశారు నాన్న. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి వీళ్ళకి. పిల్లలు మిస్టేక్స్ చేయలేదు కాబట్టి మనం రివ్యూ అనే దాని ప్రాసెస్కి వెళ్ళలేదు. అయినా సరే మనం ఇక్కడ చేసింది రివ్యూనే. తప్ప రైటా చేయడం కూడా రివ్యూ కిందకే కౌంట్ అవుతుంది. దీంతో మనం రివ్యూ అనేది మనం పిల్లలు తప్పు చేసినా ఒప్పు చేసినా సరే కూడా రివ్యూ అనే దానికి వెళ్తాం. ఇక్కడ పిల్లలందరూ కరెక్ట్ చేయడం వల్ల మనం రివ్యూకి వెళ్ళాలంటే మళ్ళీ మనం ఖచ్చితంగా ఈ పోస్టర్ కార్డ్ దగ్గరికి వెళ్ళాల్సిందే. దీంతో మనకి టోటల్ ప్రక్రియలో మనం ఏం పూర్తి చేసాము అని అంటే, డెక్ 1లో 2 లెవెల్స్ని పూర్తి చేసాం. ఇప్పుడు మనం ఫైన్ షేప్స్లో డెక్ 2 ఆడే విధానం చూద్దాం. డెక్ 2లో కూడా 2 లెవెల్స్ ఉంటాయి. అవి ఏంటంటే, దిస్ ఈజ్ లెవెల్ 1. ఎల్లో సైడ్ ఉన్నది లెవెల్ 1, గ్రీన్ సైడ్ ఉన్నది లెవెల్ 2. చూద్దాం ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో. ఓకే పిల్లలు, ఒకసారి చూడండి నాన్న. ఈ కార్డ్ నేను చేస్తాను. దీంట్లో మీరు పైన గమనిస్తే ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్లో కింద కూడా 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. పైన ట్రయాంగిల్ చూస్తే మీకు 2 ఒకే రకమైనటువంటివి షేప్స్, అలాగే కింద ఒక డిఫరెంట్ షేపు ఉన్నాయి. కింద కనుక చూస్తే పైన ఉన్నటువంటి షేప్ని ఎగ్జాక్ట్గా పోలున్న షేపు, ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న షేపు ఎగ్జాక్ట్ షేప్లో ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి నేను దీన్ని తీసుకెళ్ళి
బ్లూ కలర్లో ఉంచుతాను. ఓకేనా? మీరు మిగతా కార్డ్స్ చేతురు కానీ కంగారు పడకుండా నేను పిలుస్తాను, వాళ్ళకి ఇస్తాను, జాగ్రత్తగా ట్రై చేయండి. చేస్తారు కదూ? ఓకే. ఇప్పుడు ఐడు కార్డ్ నేను ఇందాక చేసేసాను. ఇప్పుడు వీడియో కార్డ్ పిల్లలు చేస్తారు. వీడియో కార్డ్ దీంట్లో కూడా 3 ఉంటాయి, పిల్లలకి ఇస్తాను. ఇప్పుడు ఇది అయినా చూసావు కదా నాన్న కార్డు, దాంట్లో ఇప్పుడు ఆ కార్డు నువ్వు ఏ కలర్లో ఉంచుతావు? ఏ కలర్లో ఉంచావు? ఎందుకని బ్లూ కలర్లో ఉంచావు? గట్టిగా చెప్పు. వెరీ గుడ్, అందుకని బ్లూ కలర్లో ఉంచావు. వెరీ గుడ్. నువ్వు నాన్న బ్లూ కలర్లో ఉంచావు. ఎందుకు బ్లూ కలర్లో ఉంచావు? వెరీ గుడ్. నువ్వు నాన్న? వెరీ గుడ్. ఎందుకని ఉంచావు గ్రీన్ రెడ్ కలర్లో? వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చేశారా? వెరీ గుడ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యూ. ఇవి యూడూ కార్డ్స్. ఇవి కూడా 60 కార్డ్స్ ఉంటాయి. ప్రస్తుతం మనం లెవెల్ 1 చేస్తున్నాం కాబట్టి ఎల్లో సైడ్ చూపిస్తున్నాం. ఇప్పుడు పిల్లలు కార్డ్స్ తీసుకుని మనకి కరెక్ట్ ప్లేస్లో ఉంచుతారు. కమ్మా కార్డ్స్ తీసుకోండి. తీసుకున్నారు కదమ్మా? తీసుకున్నారా? చూసుకున్నారా కార్డ్స్? ఉంచండి. ఓకే, ఒకసారి రివ్యూ చేద్దాం. నీకు ఇవ్వలేదమ్మా? ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం, ఒకసారి రివ్యూ చేద్దాము. వెరీ గుడ్. కరెక్టేనా? ఇది కరెక్టే కదా? షేప్ సేమ్ కదా? వెరీ గుడ్. ఇది కరెక్టేనా? కరెక్టే. వెరీ గుడ్. నెక్స్ట్, ఇది కరెక్టేనా? వెరీ గుడ్. రెడ్ కలర్స్ కరెక్ట్. వెరీ గుడ్. పక్కన పెట్టేయమ్మా. వెరీ గుడ్. పైన ఉన్న షేప్తో కరెక్ట్గా షేప్ సరిపోయింది, బ్లూ కలర్లో ఉంది. పక్కన పెట్టేయమ్మా. వెరీ గుడ్. పైన ఉన్న షేప్ తోటి కింద ఉన్న షేప్ కరెక్ట్గా సైడ్లు ఉన్నాయి. కలర్ ఓకే, షేపు కలర్ ఓకే. వెరీ గుడ్. దీంతో మనకి లెవెల్ 1 ఎల్లో సైడ్ పూర్తయింది. నెక్స్ట్ ఉన్నటువంటిది మనకి గ్రీన్ సైడ్ లెవెల్ 2. అది ఎలా జరుగుతుందో చూద్దాం. డెక్ 2లో లెవెల్ 2కి సంబంధించిన గ్రీన్ సైడ్ ఇది. దీంట్లో మనకి పైన పిల్లలకి ఇప్పుడు ఫస్ట్ ఐడు కార్డు మనం చేస్తాం. ఇప్పుడు పిల్లలకి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి. పిల్లలు ఇప్పుడు కార్డు చూడండి అమ్మా. ఈ పైన 2 అని నెంబర్ ఉంది, అంటే 2 లైన్స్తో ఫామ్ అయిందనమాట. ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ 2 లైన్స్ కూడా ఈక్వల్ లైన్స్ ఉన్నాయి చూడండి. 2 సమానమైన లైన్స్ ఉన్నాయి. ఈ 2 సమానమైన లైన్స్ ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తానంటే ఈ 2 షేప్స్ చూస్తే ఈ 2 షేప్స్లో కూడా ఈ షేప్లో సమానమైన లైన్స్తో ఫామ్ అయిందని నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను దీన్ని తీసుకెళ్ళి ఏ కలర్లో ఉంచుతానంటే బ్లూ కలర్లో ఉంచుతాను. ఓకేనా? ఇప్పుడు మీరు కూడా జాగ్రత్తగా పరిశీలించి వీటిని కరెక్ట్గా మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లైన్స్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటారా? ఓకే, నేను కార్డ్స్ ఇస్తాను, మీరు జాగ్రత్తగా తీసుకుని చేయండి. అనిల్ రావిపూడి, నీకు కార్డ్ ఇచ్చాను కదా, అది దేంట్లో ఉంచుతావు నువ్వు? రెడ్లో ఎందుకు ఉంచావు? ఫామ్ అయింది. వెరీ గుడ్. 5 లైన్స్తో ఫామ్ అయింది కాబట్టి దాంట్లో ఉంచావు. నాన్న నువ్వు రెడ్లో ఉంచుతావు. ఎందుకు రెడ్లో ఉంచావు? 4 లైన్స్తో ఫామ్ అయింది. ఇది 4 లైన్స్తో ఫామ్ అయిందిగా. ఈక్వల్గా ఉన్నాయి. వెరీ గుడ్ బాయ్. నువ్వు నాన్న ఎందుకని బ్లూలో ఉంచావు? వెరీ గుడ్. ఓకే ఓకే, 3 పొడవుగా సమానం ఉన్నాయి కాబట్టి దాంట్లో ఉంచావు. వెరీ గుడ్, బాగా చేశారు నాన్న. దీంతో మనం లెవెల్ 2 డెక్ 2లో లెవెల్ 2 కంప్లీట్ చేస్తాము. ఇంకా యూడూ కార్డ్స్ కనుక మనం పూర్తి చేస్తే 4th స్టెప్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఇప్పుడు యూడూ కార్డ్స్ ఇద్దాం పిల్లలకి. ఇవి డెక్ 2కి సంబంధించిన లెవెల్ 2కి సంబంధించిన గ్రీన్ సైడ్కి సంబంధించినటువంటి యూడూ కార్డ్స్ పిల్లల చేత. ఇవి కూడా 60 ఉంటాయి.
ఈ కార్డ్స్ని మనం పిల్లలకి ఇచ్చి చేయిస్తాం అనమాట. నాన్న కార్డ్స్ తీసుకోండి అమ్మా. ఓకే, పిల్లలందరూ కూడా గ్రీన్ సైడే చూపిస్తున్నారు, అంటే గ్రీన్ సైడ్ లెవెల్ 2లో చేశారు. ఓకే నాన్న, చూసుకున్నారు కదా కార్డ్స్. మీరు దేంట్లో ఉంచాలో ఉంచండి. ఓకే, ఇప్పుడు మనం రివ్యూకి వెళ్దాం. కరెక్టో కదా చూద్దాం. ఓకే నాన్న, చూడు ఒకసారి తీది. గుడ్. ఆగకు. గుడ్ అంటే పక్కన పెట్టేయడం కాదు, తీ. ఇక్కడ వెరీ గుడ్. రెడ్లో 2 లైన్స్తో ఫామ్ అయింది. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, పక్క తీసేయండి. అది వెరీ గుడ్. ఇక్కడ 3 లైన్స్తో ఫామ్ అయింది, 3 ఈక్వల్ లైన్స్ కాబట్టి రెడ్లో ఉంచాడు. దిస్ ఆల్సో రైట్. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇది 2 లైన్స్తో ఫామ్ అయింది, 2 లైన్స్ తోటి షేప్ ఇక్కడ బ్లూ కలర్లో ఉంది. వెరీ గుడ్, పక్కన పెట్టేయండి అమ్మా. నెక్స్ట్ ఇక్కడ 3 లైన్స్ తోటి ఫామ్ అయింది. ఇది ఒకటి లార్జ్, 2 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి ఇది రైట్, పక్కన పెట్టమ్మా. తర్వాత చూస్తే ఇది 3 డిఫరెంట్ షేప్స్తో ఫామ్ అయింది, బ్లూ కలర్లో ఉంది కాబట్టి దిస్ ఆల్సో రైట్, పక్కన పెట్టమ్మా. ఇప్పుడు 3 ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ సంబాహు త్రిభుజం ఉంది కాబట్టి దిస్ ఆల్సో రైట్, పక్కన పెట్టామా. ఇక్కడ 2 లైన్స్ తోటి ఫామ్ అయింది, 2 లైన్స్తో ఫామ్ అయింది, ఒకటి లాంగ్ ఒకటి షార్ట్. ఇది ఎవడో తప్పు చేశాడు, ఇది ఎవరో తప్పు చేశారు. చూడండి అమ్మ ఒకసారి, ఇది కరెక్టో కాదో మనం చూద్దాం రివ్యూ. ఇది తప్పు రాసింది ఎవరు? ఎనోష్. ఒకసారి పట్టుకో ఎనోష్ కార్డు. మన ఎనోష్ దీన్ని ఏం చేశాడంటే ఈ షేప్ అని చెప్పాడు, కానీ మీరు చూస్తే దీంట్లో 2 లైన్లు ఎలా ఉన్నాయి నాన్న? పైనుంచి 2 లైన్లు ఎలా ఉన్నాయి? ఒకటి స్మాల్ కదా, ఒకటి బిగ్ స్మాల్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో బిగ్ స్మాల్ సైజులో ఏమున్నాయి చెప్పు ఒకసారి. దీంట్లో 2 లైన్స్ ఇచ్చాడు, స్మాల్ బిగ్ ఉన్నాయా? ఈక్వల్గా ఉన్నాయా? మరి దీంట్లో కాబట్టి దాన్ని దేంట్లో పెట్టాలి నువ్వు? మరి పెట్టేనన్నా. వెరీ గుడ్. మనకి ఈ షేప్కి సంబంధించి మనకి షేప్స్ పోస్టర్లో లేదు కాబట్టి దీన్ని ఇక్కడ మనం వివరించేయచ్చు. 3 లైన్స్తో ఫామ్ అయిన వాటి దగ్గర నుంచి ఉంది కాబట్టి మనం ఇంకా పోస్టర్ని వాడకుండానే రివ్యూ అనేది ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ ఫైండ్ షేప్స్ గేమ్. మీకు దీనిలో కనుక ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే దయచేసి నా కామెంట్ సెక్షన్లో పంపించండి, మీ అన్ని అనుమానాలకి నివృత్తి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దయచేసి మీ మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.